హామీలపై నోరు మెదపరేమిటి? 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6, సూపర్ 7 హామీలు ఊసెత్తడం లేదు ఎందుకు? ఎవరంటున్నారు ఈ మాట? మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, ఇంతవరకు ఎందుకు మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు పూర్తిగా మీరు అమలు చేయలేకపోయారు అని అడుగుతున్నారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే తాడేపల్లిలో చాలామందికి అర్థం కాల, ఇప్పుడు ఏం అకేషన్ లేదు కదా, ఎందుకు ఈయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు, ఏమై ఉంటుందబ్బా అనుకున్నారు. ఏదో ఒకటి మీడియాలో కనపడాలి, ఏదో ఒకటి హడావుడి చేయాలనే ఈ ప్రెస్ మీట్లు లాంటివి పెడుతున్నారని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంకాల్ ఎల్లో మీడియా లేకపోతే ఆ పార్టీ నాయకులు అన్నారు. కానీ ఆయన ఏమంటున్నారు ఒకసారి మనం వివరంగా చూద్దాం. బాకీ పడ్డ నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి 1.8 లక్షలు ఎప్పుడు ఇస్తారు అంటే ఈయన 2 సంవత్సరాలు ఇప్పుడు క్యాల్కులేషన్ చేసి మొత్తం స్టేట్ మొత్తానికి రావాల్సిందాన్ని అడుగుతున్నారు నిరుద్యోగుల తరఫున. ఆడబిడ్డ అనేది బకాయి ఒక్కొక్కరికి 54,000 ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ పథకం మాట ఏంటి? నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి 1.44 లక్షలు ఎప్పుడు ఇస్తారు? కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ఉన్న పెన్షన్లే ఎందుకు కోతలు విధిస్తున్నారు? ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్, త్వరలో మరో 7.46 లక్షల పెన్షన్ల కోత విధించబోతున్నారు. అన్నదాత సుఖీభావ కింద రైతులకు ఏటా 20,000 ఎవరికి ఇచ్చారు అనే మాట అడుగుతున్నారు. 2 ఏళ్లలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగవేత. తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగనామం పెడతారా? 2వ ఏడాది కూడా అరాకొరా ఇస్తారా? మరోవైపు తగ్గిన ప్రభుత్వ ఆదాయం, రికార్డు స్థాయిలో పెరిగిన అప్పులు. మరి మేము చేస్తే అప్పులు అన్నారు కదా, మీరు చేసే ఏంటి? మేము 5 సంవత్సరాలు చేసిన అప్పు మీరు 2 సంవత్సరాల్లోనే చేసేశారు. ఈ 2 ఏళ్లలోనే 3.20 లక్షల కోట్లు దాటిన బాబు సర్కార్ అప్పులంట. చూడండి, ఈ 2 ఏళ్లలోనే 3.20 లక్షల కోట్లు దాటిపోయిందంట. ఇంకా మన రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుద్ది? దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం. అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం ఇవ్వని ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా వీళ్ళకి ఎవరో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అడుగుతున్నారు, బాగానే ఉంది. మరి ఎందుకు ఇప్పుడు ఈ అకేషన్లో ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నారా అంటే, అభివృద్ధి చేయవయా బాబు, సూపర్ 6 హామీలు నెరవేర్చవయా అంటే విజన్ 2047 లక్ష్యం అంటూ, లేకపోతే నా పేదరికం నిర్మూలిస్తాను పీపీపీ విధానం ద్వారా అంటూ, లేకపోతే ఆ పెట్టుబడులు వచ్చాయి ఈ పెట్టుబడులు వచ్చాయని హడావుడి చేయడమే సరిపోతుంది. లేకపోతే ఎన్ని పక్కన పెడితే కల్తీసారా అంటావు, లేకపోతే తిరుమల లడ్డు వ్యవహారం అంటూ తీసుకొచ్చి తెర మీద పెడుతున్నావు. ఇవన్నీతో ఈ టీవీ ఛానల్స్ డెబిట్స్ ఇవన్నీ సరిపోతున్నాయి. అసలు నువ్వు ఇవ్వాల్సినవన్నీ ఇవి, మరి ఇవి ఇవ్వకోకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ అన్ని తెర మీద తీసుకొస్తున్నావు. వీటి సంగతి ఏంటి? వీటి సంగతి తెలుసు. ఇప్పటికే 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా అయిపోయింది. మరి ఎప్పుడు ఇస్తావు ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారన్నమాట. చూడండి, ప్రతి ఒక్క అంశం కూడా వివరంగా ఇచ్చారు. ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక కూడా మోసం చేశారు. చంద్రబాబు పైన ఇప్పుడు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్